ఎడ్జిబాస్టన్ టెస్టులో రెండో రోజు టీమిండియా ఆధిపత్యమే కొనసాగింది. కెప్టెన్ గిల్ మారథాన్ ఇన్నింగ్స్తో డబుల్ సెంచరీ చేశాడు. భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల దగ్గర ముగిసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 రన్స్ చేసింది. ఇక వీలైనంత తక్కువ స్కోరుకు ఇంగ్లాండ్ని ఆలౌట్ చేస్తేనే మ్యాచ్పై భారత్ పట్టు బిగించే ఛాన్స్ ఉంది. ఎడ్జిబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల దగ్గర ముగిసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డ్ డబుల్ సెంచరీ చేసి భారత్కు ఈ స్థాయి స్కోర్ అందించాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు 3 సిక్సర్లతో 269 రన్స్ చేశాడు. మారథాన్ ఇన్నింగ్స్తో పలు రికార్డులు బ్రేక్ చేశాడు గిల్. అసలు సిసలు కెప్టెన్సీ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది టీమిండియా. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్ రెండో రోజు మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్ రెండో రోజు డబుల్ సెంచరీ సాధించాడు. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రాణించారు. గిల్ జడేజాతో 6 వికెట్కు 203 పరుగులు, వాషింగ్టన్ సుందర్తో 7 వికెట్కు 144 పరుగులు జోడించాడు. మిగతా ప్లేయర్లెవరూ పెద్దగా రాణించలేదు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ తలో వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. జో రూట్, హ్యారీ బ్రూక్ క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 510 పరుగుల వెనకంజలో ఉంది. ఆరంభంలోనే బెన్ డకెట్, ఓలీ పోప్లు డకౌట్ అయ్యారు. ఆకాశ్దీప్ వరుస బంతుల్లో వీరిని పెవిలియన్కు పంపి ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చాడు. కాసేపటికే జాక్ క్రాలీని సిరాజ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో బ్రూక్, రూట్ నిలకడగా ఆడి మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. ఇక టీమిండియా భారమంతా బౌలర్లపైనే ఉంది. వీలైనంత తక్కువ స్కోరుకు ఇంగ్లాండ్ను ఆలౌట్ చేస్తేనే మ్యాచ్పై పట్టు బిగించే ఛాన్స్ ఉంది.